ధన్యవాదాలు అధ్యక్ష. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ పవిత్ర పుణ్య భారతదేశంలో గురువులకి మనం ఇచ్చే గౌరవం అది. అలాంటి గురువుల్ని, ఆ యొక్క వ్యవస్థని పటిష్టం చేయాలని, గురువుల్ని సమాజంలో పెంచాలని, సాధారణ ప్రజలకి ప్రభుత్వ స్కూళ్ళలో ఒక మంచి టీచర్లు ఉండాలని ఉద్దేశంతో ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ఆ యొక్క మెగా డిఎస్సి ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెడితే ఆ యొక్క కళ సాకారం చేసేదానికి కేవలం 145 రోజుల్లో అక్షరాల 16,347 టీచర్ ఉద్యోగాల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి, యువతకి అందించిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారని చెప్పని సగర్వంగా, సవినయంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నియామకాల్లో పూర్తిగా ఎక్కడా పొరపాట్లు జరగకుండా, ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా చాలా పద్ధతిగా ఈ నియామకాలు జరిగాయి. వేలాది మంది నిరుద్యోగులు, ఉద్యోగాలు రాని నిరుద్యోగులు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు సారథ్యంలో ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరిగాయి అని ఉద్యోగాలు రాని వ్యక్తులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీటిల్లో ఎంత పద్ధతిగా, ఎంత స్పష్టత జరిగాయో మీ యొక్క రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రండయ్యా, చర్చించండి అంటే మేము అసెంబ్లీకి రామంటారు. వీధుల్లోకి వచ్చి సంబంధాలు లేకుండా ఆ యొక్క ప్రదర్శనలు చేస్తూ ఉంటారు, ఆ యొక్క నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. దేనికి అధ్యక్ష నిరసనలు? ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా రకరకాలుగా వక్ర భాష్యాలు. ఎంత దారుణం అంటే అధ్యక్ష, స్పోర్ట్స్ కోటా అంటారు. వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పోర్ట్స్ కోటా అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ పేకాట ఆడిన వాళ్ళకి, పేకాటలో మెడలు వచ్చిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని మాట్లాడారు అధ్యక్ష. ఈ సందర్భంగా చాలా స్పష్టంగా ఏదైతే ఆనాడు మీరు మాట్లాడిన తర్వాత నెల్లూరులో నేను ఒక సవాల్ విసిరా అధ్యక్ష జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈనాడు కూడా ఇక్కడ లేకున్నా టీవీలో చూస్తూ ఉంటారు కాబట్టి జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసురుతున్నా. మీరే చెప్పారు మీడియా ముందుకు వచ్చి, పేకాటలో మెడల్స్ వచ్చిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని. పేకాటలో మెడల్స్ వచ్చిన వాళ్లకో, పేకాటలో ప్రావీణ్యత ప్రదర్శించిన వాళ్లకో ఆ యొక్క పోటీలు ఎక్కడ జరిగాయో, ఎక్కడ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా సరే పేకాట పేరుతో ఉద్యోగాలు ఏ ఒక్కరికైనా ఇచ్చి ఉంటే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్న తెలియజేస్తున్నా సార్. ఎంత బాధాకరం అంటే గోళీలాటకి, ఫుట్బాల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా తెలియదు. గోళీలాటకి, ఫుట్బాల్కి తేడా తెలియదు. బెల్లంకోడికి, క్రికెట్కి తేడా తెలియదు. ఇలాంటి వీళ్ళు ఏదైతే ఆ యొక్క అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, ఆసియా ఒలింపిక్ సంఘం చాలా స్పష్టంగా బ్రిడ్జ్ గేమ్ని గుర్తించింది. అంతేకాకుండా క్రీడా పోటీలున్నాయి. రాష్ట్ర పరిధిలో కాదు, దేశం, కేంద్రం 65 అక్షరాల 65 క్రీడా పోటీల్ని, ఈ క్రీడలను పెట్టాలని చెప్పని చెప్పడం జరిగింది. అదే క్రీడలు పెట్టడం జరిగింది. కానీ ఆ పెట్టిన వాటిల్లో ఇంత చెప్పిన బ్రిడ్జ్ గేమ్, ఆ బ్రిడ్జ్ గేమ్ కింద ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలా, అర్హులు లేరు కాబట్టి. కానీ ఒక బ్రిడ్జ్ గేమ్ని కేంద్రం గుర్తించి, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం గుర్తించి, ఆసియా ఒలింపిక్ సంఘం గుర్తించి ఇది క్రీడ అని చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు క్రీడ కాదంటారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా, జగన్ గారు మీరు క్రీడ కాదంటే అది కాకుండా పోదు, మీరు అవునంటే కాదు, నేనంటే కాదు, కాదంటే కాదు. ఆ యొక్క క్రీడలకి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. ఆ విధానం మేరకే పోతూ ఉంటారని చెప్పని సవినయంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ విధంగా అధ్యక్ష, ఏదో సామెత చెప్పినట్టు ఎవడో ఒకడు విజయవాడలో బయలుదేరాడంట. వాడు స్నేహితుడు అడిగాడంట యాడికి రా అని చెప్పని. కాళహస్తిలో చెంబు దొంగతనం కోసం ఒంగోలు పోతున్నానని చెప్పాడంట. కాళహస్తిలో చెంబు దొంగతనం కోసం విజయవాడ నుంచి ఒంగోలు పోతానని చెప్పాడంట. ఆ విధంగా సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా నిరసన దీక్షలు. నేను జగన్ రెడ్డి గారికి చెప్తూ ఉన్నా, జగన్ గారు
మీరు చేయాల్సింది నిరసన దీక్షలు కాదు, ప్రాయశ్చిత్త దీక్షలు చేయండి. ఎందుకంటే 5 ఏళ్లుగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు సర్వనాశనం చేస్తే ఆ సర్వనాశనం చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెడుతూ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు నడిపిస్తూ అమరావతి రాజధాని నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల పెట్టుబడులు తెస్తూ అన్ని రకాల ముందుకు సాగుతున్నాడు. ఈ పనులు నేను ఎందుకు చేయలేకపోయినా అని మీరు ప్రాయశ్చిత్త దీక్షలు చేయండి. అంతేగాని నిరసన దీక్షలు చేసే అర్హత మీకు లేదు. అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తా అధ్యక్ష, 12 సంవత్సరాల నుంచి ఈ శాసనసభలో నేను సభ్యుడిగా ఉన్నా. నేను చూసిన టాప్ 10 అద్భుత ప్రసంగాలలో ఈరోజు యువనేత నారా లోకేష్ గారు మాట్లాడిన ఈ యొక్క ప్రసంగం అని చెప్పని సవినంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అరటిపండు ఒలిచిపెట్టినట్టు, పొద్దుగ్గా అంటు కట్టినట్టు పద్ధతిగా చాలా స్పష్టంగా చెప్పాల్సిన భాషలో కోట్లాది ప్రజలకి, శాసనసభ్యులకి, వైసీపీకి, జగన్ గారికి తెలియజేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్ రెడ్డి గారు సవాల్ స్వీకరించు. నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, నేను చర్చకు వస్తా, అసెంబ్లీలో కూర్చుందాం, చర్చిద్దాం, ఇంకేడైనా కూర్చుందాం, చర్చిద్దామని. జగన్ గారు తప్పించుకోవద్దు. నిజంగా మీరు చేసినటువంటి ఆరోపణల మీద మీకు నమ్మకం ఉంటే నారా లోకేష్ గారి సవాల్ని స్వీకరించండి. అంతేగాని అలా కాకుండా నేను నా సాక్షి టీవీ, నా సాక్షి పత్రిక, నా యొక్క సోషల్ మీడియా ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మార్చుకోవని తెలియజేస్తూ చిట్ట చివరగా నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, యువనేత నారా లోకేష్ గారి కష్టం, ఇవన్నీ కూడా ఎక్కడికి వృధా కావు. ఎందుకంటే నారా లోకేష్ గారు నిండు శాసనసభలో మీకు చెప్తూ ఉన్న పురాణ కాలంలో లోకశాంతి కోసం దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ దేవతలు ఇంకా కష్టించి యజ్ఞాలు చేస్తే చెడగొట్టాలా అనే రాక్షసులు ఆ యొక్క మంటల్లో పడి మడి మసయ్యేవాళ్ళు. 25 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు గారు కంప్యూటర్లు 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 అంటే చాలా మంది మాట్లాడిన మాట కంప్యూటర్లు కూడు పెడతాయా గూడు పెడతాయని. ఎస్, నేను కూడా ప్రభావానికి లోనయ్యా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉంటే కంప్యూటర్లు కూడు పెడతాయా గూడు పెడతాయని చెప్పని మేము కూడా అనుకున్నాం. కానీ ఆ తర్వాత చంద్రబాబు గారి ఆలోచనలు కంప్యూటర్లు కూడు పెట్టాయి, గూడు పెట్టాయి. ప్రపంచం అంతా కూడా కంప్యూటర్ రంగంలో 2 తెలుగు రాష్ట్రాలు అందరికంటే ముందు ఉన్నాయంటే, ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయంటే ముందు చూపుతో చంద్రబాబు గారు చేసిన ఆలోచన. మరి అదేవిధంగా ఈనాడు దేశం మొత్తం గమనించిన విధంగా దేశం అందరికంటే ముందే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పని ఆ క్వాంటమ్ వ్యాలీని దశ దిశ పరుగులు పెట్టిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీ కష్టం వృధా పోదు. మీ యొక్క కష్టం ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండే జంజీ యువత, ఈ రాష్ట్రంలో ఉండే ఆల్ఫా యువత ఎవరిని కోరుకుంటుందంటే నారా లోకేష్ గారిని నాయకత్వాన్ని కోరుకుంటూ ఉంది. వాడు చెప్పేది ఒకటే, మా నాయకుడు నేర చరిత్ర ఉండకూడదు, మా నాయకుడికి మంచి చదువులు ఉండాలా, మా నాయకుడికి విషయ పరిజ్ఞానం ఉండాలా, మా నాయకుడు ఎప్పుడు కూడా యువత కోసం ఆలోచన చేయాలా, మా నాయకుడు పెట్టుబడులు ఆకర్షించే లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా, ఇలాంటి వాడు మాకు నాయకుడిగా ఉండాలని జంజీ యువత, ఆల్ఫా యువత కోరుకుంటూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జంజీ యువత, ఆల్ఫా యువత ఆకాంక్షలకి, గుండె చప్పుళ్ళకి ఒక్క నారా లోకేష్ గారి నాయకత్వం ఖచ్చితంగా అన్ని రకాల కూడా మేలు చేస్తుంది. వాళ్ళ కోరికని తెలియజేస్తూ ఒక సీనియర్ శాసనసభ్యుడిగా తెలియజేస్తూ ఈనాటి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క చర్చా కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆదినారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, 7 రాగాలు 7 రాగాలని తెలుగు సామెత ఉంది అధ్యక్ష.